చాలా కామన్‌గా కిడ్నీ ప్రాబ్లమ్స్ అనేవి చూస్తున్నాం కదండీ! సో, దానికని జెప్పేసి కిడ్నీస్‌కి ఎటువంటి ప్రాబ్లమ్ రాకుండా మనం ఎలాంటి డైట్ తీసుకుంటే మన కిడ్నీస్‌ని మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. బేసిక్‌గా ఏంటంటే ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ కిడ్నీ యొక్క ఫంక్షన్స్ చెప్తానండి ఫస్ట్. దాన్ని బట్టి మన ట్రీట్మెంట్ ఉంటుంది. అదే మనం ఎలా ప్రివెంట్ చేయాలి. కిడ్నీకి చాలా ఫంక్షన్స్ ఉంటాయండి. ఒకటి మన బాడీలో ఉన్న మలినాలన్నీ తీసేస్తుందండి వేస్ట్ ప్రొడక్ట్స్. సో, అది వెరీ ఇంపార్టెంట్ థింగ్. రెండోదేంటంటే మన బాడీలో ఉన్న లవణాలు ఎలక్ట్రోలైట్స్ అంటాం. వీటిని రెగ్యులేట్ చేస్తుందన్నమాట. బ్యాలెన్స్ చేస్తుంది. అట్లనే మన బాడీలో ఉన్న యాసిడ్ బేసెస్ వాటన్నిటిని కూడా రెగ్యులేట్ చేస్తుంది. ఇవి కూడా మళ్ళీ దాన్ని బ్యాలెన్స్ చేస్తుంది. అట్లనే మన బాడీకి కావాల్సిన బ్లడ్ ఏదైతే ఉంటుందో హిమోగ్లోబిన్ అంటారు. సో, ఆ ఆర్‌బీసీకి ఇందులో ఎరిథ్రోపాయిటిన్ అని ఒక హార్మోన్ ఉంటుందండి. దానివల్ల బ్లడ్ అనేది ఫార్మ్ అవుతుంది. అట్లనే మన కిడ్నీలో విటమిన్ డీకి సంబంధించిన ఒక ప్రికర్సర్ ఉంటుందన్నమాట. అది కూడా మనకు ఇంపార్టెంట్. ఎందుకంటే మన బోన్స్ స్ట్రెంగ్త్ ఉండాలి అంటే విటమిన్ డి ఉండాలి. అది కాల్షియం తీసుకొని బోన్స్‌ని బలంగా తయారు చేస్తుంది. సో, ఇవన్నీ కూడా దీనికి సంబంధించిన ఫంక్షన్స్ అండి. అట్లనే వాటర్ బ్యాలెన్స్ కూడా ఇంపార్టెంట్. ఇది వాటర్ ఎంత అవసరమో బాడీకి అంత ఉంచి మిగతా అంతా కూడా మూత్రంలో రిలీజ్ చేసేస్తుందన్నమాట. సో, ఇవన్నీ కూడా మనకు ఈ కిడ్నీ చేసే ఫంక్షన్స్ అండి. సో, మనం దీన్ని మెయింటైన్ చేయాలి అంటే ఎలాంటి డైట్ తీసుకోవాలి? మనం లిక్విడ్స్ ఎంత తీసుకోవాలి? ఏవేవి అవాయిడ్ చేయాలి? ఏవి తీసుకోవచ్చు? సో, బేసిక్‌గా ఏంటంటే రోజుకి కనీసం ఒక 3-4 లీటర్స్ మనము తాగే ద్రవ పదార్థాలు తీసుకోవాలండి. పర్టిక్యులర్‌గా ఫస్ట్ వాటర్ ఒకటి, రెండోదేంటంటే కొబ్బరి నీళ్లు గాని, ఎనీ జ్యూస్ మనం ఎన్ని రకరకాల జ్యూసెస్ ఉన్నాయి. ఏ సీజన్‌లో వచ్చే ఆ సీజన్ జ్యూసెస్ తీసుకోవచ్చు. నాలుగోదేంటంటే, మనం తీసుకోకూడనివి కొన్నున్నాయండి. పర్టిక్యులర్‌గా మనం రెడ్ మీట్ అంటాం. పర్టిక్యులర్‌గా మటన్ లాంటివి గాని ఎక్కువ వాడకూడదండి. అట్లనే సాల్ట్ అనేది బాగా రెస్ట్రిక్ట్ చేసుకోవాలి. జనరల్‌గా గూడా మనకు అంటే బాడీలో సాల్ట్ అనేది ప్రతి జబ్బుకి అది ప్రాబ్లమాటిక్ కాబట్టి బీపీ‌లకి కానీ రకరకాల వాటికి. సో, సాల్ట్ అనేది రెస్ట్రిక్టెడ్‌గా తినాలి. అంటే మనం రోజుకి 1-1.5 గ్రామ్స్ వరకు తీసుకోవచ్చు. అంతకంటే ఎక్కువగా తీసుకోకూడదు. పర్టిక్యులర్‌గా ఈ మన ఊరగాయల్లో వాటిలో ఎక్కువ ఉంటుంది కాబట్టి. లేదా ప్యాక్డ్ ఫుడ్స్ ఉంటాయి. మనం చాలామంది వస్తుంటారు. వాటిలో కూడా ఎక్కువ ప్రిజర్వేటివ్స్ అన్నీ వేస్తారండి. అలాంటివి అవాయిడ్ చేయాలి. అట్లనే కూల్ డ్రింక్స్ లాంటివి అవాయిడ్ చేయాలి. మనం తీసుకోవాల్సింది నేచురల్‌వి. ఏదైనా పర్లేదు జ్యూసెస్ కానీ, కొబ్బరి బొండాలు గానీ, బార్లీ నీళ్ళు గానీ, ఇవన్నీ కూడా మనకు సేఫ్‌గా ఉంటాయి. కిడ్నీస్‌ని కూడా ప్రొటెక్ట్ చేస్తాయండి. అట్లానే లెమనేడ్స్ అనేవి కూడా చాలా ఇంపార్టెంట్. అంటే మన నిమ్మకాయ గానీ, సిట్రస్ ఫ్రూట్స్ ఏదైతే ఉన్నాయో బత్తాయిలు అవి చాలా మంచిది. సో, అవి కూడా మనం రెగ్యులర్‌గా తీసుకోవచ్చు. తర్వాత మనం తీసుకునే డైట్స్‌లో ఏంటంటే కొన్ని డైట్స్ పర్టిక్యులర్‌గా పాలకూర ఒకటి, టొమాటో ఒకటి వీటిలో ఏంటంటే ఆక్సలేట్స్ అని ఉంటాయండి. వీటి వల్ల కొంచెం స్టోన్స్ అవి రావచ్చు. సో, అందుకని అలాంటి ఫుడ్స్ ఎక్కువగా తీసుకోకుండా లిమిటెడ్‌గా తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఎక్కువగా తీసుకోగలిసిన కూరగాయలేంటంటే క్యాబేజ్ ఒకటి, కాలీఫ్లవర్ ఒకటి, తర్వాత క్యారట్స్ తీసుకోవచ్చు. ఇవి కొంచెం ఫ్రీక్వెంట్‌గా తీసుకోవచ్చండి. అలానే ఫ్రూట్స్‌లో కూడా కొంచెం ఎక్కువగా తీసుకోగలనివి కిడ్నీకి ఫ్రెండ్లీగా ఉండేవేంటంటే బెర్రీస్ ఒకటి మంచిదండి. అట్లనే బ్లూ బెర్రీస్ అని వస్తాయి. ఎక్సెప్ట్ గ్రేప్స్ మిగతా ఫ్రూట్స్ అన్నీ కూడా మీకు కిడ్నీ ఫ్రెండ్లీ అండి. సో, అవన్నీ కూడా తీసుకోవచ్చు. బనానాస్ లాంటివి కొంచెం పొటాషియం అవి ఎక్కువ ఉంటాయి. సో, ఎవరికైనా కిడ్నీ ఫెయిల్యూర్ గాని ఉంటే మటుకు అలాంటి వాళ్ళు ఈ బనానాస్ లాంటివి గాని, గ్రేప్స్ కానీ అవాయిడ్ చేయాల్సి ఉంటుందండి. అదర్‌వైస్ జనరలైజ్‌గా అన్ని ఫ్రూట్స్ కూడా మనం తీసుకోవచ్చు. ఇది కాకుండా ఎవరికైనా స్మోకింగ్ లాంటి హ్యాబిట్స్ లాంటివి ఉంటే అవి మానేయాలండి. అట్లనే ఆల్కహాల్ లాంటివి కూడా కంప్లీట్‌గా స్టాప్ చేయాలి. ఇంకొకటేంటంటే మనం తీసుకునే ఫుడ్స్‌లో కూడా ఎక్కువగా పొటాషియం ఉన్నవి అంటే మరీ ఎక్కువ హై పొటాషియం ఉన్నవి ఉంటాయండి. అలాంటి ప్రొడక్ట్స్ ఏవి కూడా మనం ఎక్కువ తీసుకోవాలి. పర్టిక్యులర్‌గా ఇవేంటంటే క్యాన్డ్ ఫుడ్స్‌లో ఉంటాయి. రెడీమేడ్‌గా వచ్చేవి. సో, అలాంటివన్నీ కూడా మనం అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. పికిల్స్ కూడా అంతే. అవి కూడా ఎక్కువ అవాయిడ్ చేయాలండి. పచ్చళ్ళు ఎక్కువ తినకూడదు. అది కాకుండా ఒబేసిటీ కూడా బాగా ఎక్కువ ఉన్న వాళ్ళకి కూడా ఈ కిడ్నీ మీద ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి కొంచెం వెయిట్ రిడక్షన్ ప్రోగ్రామ్స్ దాంట్లో ఏంటంటే మనం ఎక్కువగా తీసుకోవాల్సినవి లెస్ సాచురేటెడ్ ఫ్యాట్స్ అండి. అంటే ఫ్యాట్ తినాలి కానీ లెస్ సాచురేటెడ్ అంటే పర్టిక్యులర్‌గా సీడ్ ఆయిల్స్ కానీ, లేకపోతే మీకు సన్‌ఫ్లవర్ ఆయిల్ గాని అట్లాంటివేమన్నా అలాంటివి ఎక్కువ తీసుకోవచ్చండి. అలాంటి ఘీ లాంటివి తగ్గించాలండి. సాచురేటెడ్ ఫ్యాట్స్ అంటాం. అవి బాగా తగ్గించుకోవాలి. తర్వాత మీకు ఫిష్ లాంటివి ఎక్కువ తినొచ్చండి. అట్లనే ఎగ్ వైట్ తీసుకోవచ్చు మామూలుగా. హై ప్రోటీన్ డైట్స్ నేను చెప్పినట్టు రెడ్ మీట్ లాంటివి మటుకు ఎట్టి పరిస్థితిలో మంచిది కాదు. సో, కిడ్నీస్‌కి. సో, అవి తప్పకుండా అవాయిడ్ చేయాల్సి ఉంటుందండి. సో, ఇవి కొన్ని మెయిన్ ప్రికాషన్స్ అండి. మన కిడ్నీకి ఎటువంటి దెబ్బ తినకుండా ఉండడానికి.